అండ్ సీజన్ బిగ్ బాస్ 8 ఎలా అనిపిస్తుంది? చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. ఓకే, ఎవరు మీ ఫేవరెట్ ఎవరు? నిఖిల్ అండ్ ప్రేరణ. ఓకే, వై ఎందుకంటే నిఖిల్ అండ్ ప్రియాంక? వాళ్ళు కొంచెం బాగా ఆడతారు, ప్లే గేమ్స్ అయినా అంతకుముందు కూడా కొంచెం అన్ని షోలో బాగా పార్టిసిపేట్ చేసినారు. ఈ సీజన్లో కూడా అలానే అన్ని గేమ్స్ బాగా ఆడతారేమో, టాప్ 5 ఉంటారేమో అని. ఓకే, అంటే టాప్ 5లో వస్తారని నమ్ముతున్నారు మీరు నిఖిల్ అండ్ ప్రియాంక? ఉంటారు. ఓకే, అంటే ఇంకొక విషయం ఏంటంటే అంటే మీకు నచ్చని వాళ్ళు ఎవరు? అంటే నచ్చిన వాళ్ళ పేరు చెప్పిన నచ్చని వాళ్ళు ఎవరు బిగ్ బాస్? నచ్చని వాళ్ళు అంటే ఎవరు లేరు. లాస్ట్ అది నచ్చింది నచ్చలేదని కాదు, గేమ్ ఎవరు బాగా ఆడితే వాళ్ళకే ఓటేస్తాం, వాళ్ళే విన్ అవుతారు. అది స్టార్టింగ్ లో ఉండే, లాస్ట్ వరకు చేంజ్ అయ్యే ఛాన్సెస్ ఉండొచ్చు. జెన్యూన్ ఉంటుంది. అది అతను బ్యాక్గ్రౌండ్ పాస్ట్ లో అతను ఎక్స్పీరియన్స్ అయిన దానివల్ల అతను ఇప్పుడు ఎమోషనల్గా చేంజ్ అయినాడు. బిగ్ బాస్ మేబీ చేంజ్ చేయొచ్చు. అందరు ఫ్యామిలీ ఇప్పుడు అందులో ఎంత ఎలోన్గా వచ్చినా కూడా బిగ్ బాస్కి వెళ్ళినాక రైతు పెట్టి లాస్ట్ విన్నర్ అయ్యాడు కదా, ఆయనతో పోల్చుకుంటున్నారు. మరి అట్లా కంపారిజన్ అయితే ఎవరితో ఏం చెప్పలేము. అండ్ మీరు నామినేషన్ వేయాలనుకుంటే ఒక ఆడియన్ గా ఎవరి మీద వేస్తారు? నామినేషన్ నేనా? ఒక ఆడియన్ గా చెప్పండి, పర్లేదు. అట్లే ఇంకా లేదు మేడం, చెప్పండి, పర్లేదు. అందరు కంటెస్టెంట్స్ బేబక్క తెలుసు కదా మేడం, ఆమె ఎలిమినేషన్ అవుతుందని బయట టాక్ నడుస్తుంది. మరి ఎలిమినేషన్ అవుతా ఉంటుందా లోపల? అది ఫ్యాన్ బేస్డ్గా ఆమె గేమ్ ప్లే కూడా ఉంటుంది. గేమ్ కరెక్ట్ సరిగ్గా ఆడితే మేబీ ఉండొచ్చు, చెప్పలేము. లాస్ట్ వరకు ట్విస్ట్ కదా, సడన్ గా ట్విస్ట్ చేసి ఏదైనా చేయొచ్చు. ఓకే, అంటే మనకంట ఒక పేపర్ ఇస్తే నిఖిల్ ఈ బాధ్యతలు ఇవి అసలు ఏ వద్దని పాడేసి ఎమోషనల్ అయ్యాడు కదా, అంటే అది ఓవర్గా ఉందని కొంతమంది ఆడియన్స్ అంటారు, దానికి మీరేమంటారు? అది వాళ్ళ ఒక్కొక్కరి మెంటాలిటీ ఒక్కొక్కలా ఉంటుంది. మనకు నచ్చిన వాళ్ళు పక్క వాళ్ళకి నచ్చాలని లేదు కదా. అది అతను ఓపెన్గా ఉంటున్నారు, బయట వాళ్ళకి చూసే విధానం బట్టి ఉంటుంది, ఏదైనా చెప్పలేము కదా. మేబీ చేంజ్ అవ్వచ్చేమో బిగ్ బాస్లో అతని మెంటాలిటీ. మేబీ మెచ్యూరిటీ లేదు అతనికి, మెచ్యూరిటీ లేదు. ఇప్పుడు వస్తుందేమో ఫ్యూచర్లో బిగ్ బాస్లో లాస్ట్ వరకు రావచ్చేమో, అలాంటి వాళ్ళే లాస్ట్ వరకు వస్తుంది. ఓవరాల్గా బిగ్ బాస్ 8 గురించి ఏం చెప్తారు మేడం? ఇది చాలా స్పెషల్. అన్ని సీజన్ల కంటే బిగ్ బాస్ 8 అనేది చాలా స్పెషల్. ఇప్పుడు అన్ని సీజన్ల కంటే అండ్ కొత్త కొత్త రూల్స్ రెగ్యులేషన్స్ ఉన్నాయి కదా, అది ఇంకా ట్విస్టులు, ఇంకా నాగార్జున హోస్టింగ్ కానీ అది ఇంకా బాగుంటుంది. వీకెండ్ అది ఎంతైనా నాగార్జున సార్ బాగా అనిపిస్తుంది నాకైతే. అంటే మనకి అంటే ఇటుకలు పెట్టే గేమ్ ఉంది కదా, ఆటలో అంటే వాళ్ళు గెలవాలని కోరుకోకుండా పక్కన వాళ్ళని అదే ఇలా కృషి చేస్తున్నారు కదా, ఏం చెప్తారు దాని గురించి? అది వాళ్ళ స్ట్రాటజీ కదా, స్ట్రాటజీ. ఇప్పుడు మనం విన్న వాళ్ళు సెల్ఫిష్గా మేము విన్ అవ్వాలని వెళ్ళినారు, పక్క వాళ్ళు విన్ అవ్వాలని అయితే అనుకోరు కదా. మనం విన్ అవుతాను కదా, టాప్ 5 టాప్ 1గా నిలిచేది. వాళ్ళ స్ట్రాటజీ అది వాళ్ళ ఇష్టం. అది వాళ్ళు శేఖర్ భాష చాలా కాంట్రవర్సీ మధ్యలో వెళ్ళాడు కదా బిగ్ బాస్, ఆయనకు లేడీస్ సపోర్ట్ దొరుకుతుంది అనుకుంటున్నారా? అతను కామెడీ కూడా చేస్తుంటాడు కదా మధ్య మధ్యలో, ఆడియన్స్ని మేబీ ఉండొచ్చేమో, చెప్పలేము. మధ్య మధ్యలో బేబక్కతో ఈ మధ్య చేసినారు కదా. చూసేదాన్ని ఇదైతే చూడదలుచుకోలే. ఎందుకు మేడం 8 ఎందుకు నచ్చలేదు? ఎందుకంటే లాస్ట్ టైం అది చేస్తాం ఇది చేస్తాం పల్లవి ప్రశాంత్ తోపు అది ఇది అన్నారు. అదే నిజం అనుకునేసి మేమైతే ఇక ఓట్లు వేసాము, మా ఫ్రెండ్స్ చేతగానే ఓట్లు వేయించామన్నమాట. నచ్చలేదు కాదు, తను ఏం చేయలేదని బాధ. అంటే ఏం చేయలేదు అంతే. అమౌంట్ తీసుకుంటే రైతుల కోసం ఇస్తాను, అది ఇస్తాను, ఇది ఇస్తాను. కాకపోతే నేనైతే ఎక్కడ వినలేదండి తను చేసినట్టయితే. ఇంకా కాకపోతే అందరూ ఇప్పుడు తిడుతున్నారు ఎప్పుడే సీఎం చేయడానికి తను ఎందుకు బిల్డప్ చేయడము. ఈసారి మీకు నచ్చిన కంటెస్టెంట్ ఎవరు నచ్చరండి, ఒక్కసారి జనాలు మోసపోతారు, మళ్ళీ మోసపోయారు కదా. మోసపోయారు మీరు? అంతే. ఇక నేను వేయడమే కాకుండా ఓట్స్ మా ఫ్రెండ్స్ వాళ్ళు వీళ్ళు చేత కానీ ఇంకా ఫోర్స్ చేసి వేయించా. మరి ఏం వెళ్ళు చేయకపోతే మళ్ళీ నన్ను తిట్టరా? లాస్ అయినట్టే కదా నేను. బిగ్ బాస్ చూస్తున్నారా? ఎప్పుడు ప్రెసెంట్ అస్సలు లేదండి. ఎందుకండి?
అదే చెప్పాను కదా రీజన్. ఏదైనా ఒక్కసారి ఒక్క ఛాన్స్ ఉంటది, మళ్ళీ మళ్ళీ అంటే జనాలు బకరకాలు లేకపోతే ఎవరు కదా. అంటే ఇప్పుడు ఈసారి మణికంఠ చాలా ఎమోషనల్ గా మాట్లాడుతున్నాడు, చాలా కంట్రవర్సీ నడుస్తుంది ఎలా? అంతే. లాస్ట్ టైం పల్లవి ప్రశాంత్ ఏమైంది? పల్లవి ప్రశాంత్ ఈజ్ ఈక్వల్ టు మణికంఠనా? అయి ఉండొచ్చు. ఓకే, అంతే. సో ఇంకా తను ఇప్పుడే కదా స్టార్ట్ అయింది, తెలుస్తుంది ముందు రోజుల్లో. అంటే సో ఇంకా లేడీస్ కూడా బేబక్క వీళ్ళు వెళ్ళారు కదండి, వాళ్ళ గురించి మీ అభిప్రాయం? వెళ్ళనివ్వండి, వెళ్తా ఉంటారు వస్తా ఉంటారు, జనాలు పిచ్చోళ్ళు చేస్తారు, వేయించుకొని మొత్తం వెళ్ళిపోతారు. మళ్ళీ మీరు వస్తారా ప్రెస్ మీట్ పెడతారు, వాళ్ళు చేస్తానని చేయలేదనేసి. సో సీత అని ఒక అమ్మాయి కూడా వెళ్ళింది కదా లోపలికి. ఎవరన్నా వెళ్ళనివ్వండి, అసలుకి నేనైతే చూడదలుచుకోలేదు. బిగ్ బాస్ అసలు చెప్తున్నా కదా, అసలు చూడలేదనేసి. ఇష్టం లేక చూడలేదా? అసలుకి ఇష్టం లేక కాదు, ఇష్టం పోయింది కాబట్టి చూడలే. 7 వల్ల 8 మీరు చూడడం మానేశారు. అంతే. ఇక ఎట్లా ఉంది పరిస్థితి? 1 వీక్ అయింది స్టార్ట్ అయ్యి. పర్లేదు చెప్పండి, మీకు ఇష్టమైన కంటెస్టెంట్లు ఎవరు ఇప్పుడు? నిఖిల్. ఎందుకు మేడం నిఖిల్ అంటే ఇష్టం? గేమ్ బాగా ఆడుతుంది. ఓకే, ఇంకెవరు ఇష్టం? ఇంకా నిఖిల్ దేనికని ఇష్టం అంటే ఏ గేమ్ బాగా? గేమ్స్ బాగా ఆడుతుండు. ఇంకా సపోర్ట్ కూడా బాగా చేస్తున్నారా? నో ప్రాబ్లం చెప్పండి. పర్లేదు నవ్వద్దండి, చెప్పండి. బేబక్క ఈ వీక్ ఎలిమినేషన్ అంటున్నారు. ఎలిమినేషన్ వెంకయ్య. ఓకే, అంటే మనం చూస్తున్నాం కదా మణికంఠ గారిని, అంటే ఎక్కువ ఎమోషనల్ అవుతున్నాడు. ఎలా అనిపిస్తుంది ఆయన అంటే మీకు? ఎమోషనల్తో ఎలిమినేట్ అవుతాడు అనుకుంటున్నాను. అంటే కాదండి, సంథింగ్ ఏంటంటే చాలా మంది ఎమోషనల్ తోనే టచ్ చేశారు, బిగ్ బాస్ కప్పు తీసుకుని వెళ్ళారు. అదే ఫార్మాట్ యూజ్ చేస్తున్నారు అంటారా మణికంఠ? లాస్ట్ టైం రైతు బిడ్డ కూడా చెప్పండి, పర్లేదు. అలా చేసే